హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ అండి. చేసుకున్న వాళ్ళందరూ ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్. ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ లేకుండా, ఓవెన్ కూడా అవసరం లేకుండా గోధుమ పిండితో బిస్కెట్లు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్. దీనికి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత వచ్చేసి ముందుగా ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనం గోధుమ పిండి తీసుకుంటున్నాము. గోధుమ పిండి చాలా మంచిది కదా హెల్తీకి. మైదా మంచిది కాదు కాబట్టి మనం ఇక్కడ గోధుమ పిండి తీసుకొని చేసుకుంటున్నాము. గోధుమ పిండిని నీట్గా జల్లిచ్చేసుకోవాలి, అప్పుడు చక్కగా మెత్తగా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది పౌడర్ కూడా మనకి. తర్వాత వచ్చేసి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీకు వీడియో కన్ఫ్యూజ్ అయిపోతారు. చక్కగా బాగుంటాయి ఈ రెసిపీ. ఇప్పుడు వచ్చేసి శనగపిండి కూడా తీసుకుని దాన్ని కూడా చల్లించేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి శనగపిండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం తీసుకున్నాము, ఇప్పుడు మనం గోధుమ పిండి కొంచెం తీసుకున్నాము, శనగపిండి కొద్దిగా తీసుకున్నాము. వాటిని చల్లించేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఉప్మా రవ్వ కొంచెం సాల్ట్ వేసుకున్నాము. తర్వాత కొంచెం ఉప్మా రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ, అది కొంచెం వేసుకోవాలి క్రిస్పీగా ఉండటం కోసం. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. తర్వాత మనం ఇక్కడ షుగర్ పౌడర్, మీరు షుగర్ యూస్ చేసుకునే పని షుగర్ని పౌడర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి బెల్లంని పౌడర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రెండ్స్. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని బెల్లాన్ని మనం పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాము. గోధుమ పిండి అందులో వేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఈ పేస్ట్ ఉంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ బెల్లం పౌడర్ ఉంది కదా, దాన్ని పేస్ట్ చేసుకొని ఆల్రెడీ మనం ఇక్కడ అన్ని మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లో ఈ పేస్ట్ కూడా వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మనం ఓవెన్ అవసరం లేదు, ఎగ్ కూడా వేయట్లేదు. వెజ్ తినే వాళ్ళకి ఈజీగా తినేసేయచ్చు. ఇంకా వచ్చేసి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు మనం. తర్వాత ఇంకా మన ఛానల్ ఇంకా బిస్కెట్స్ గురించి, ఇంకో టైప్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి గోధుమ పిండితోటే, అది కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. తర్వాత మన ఛానల్ మనం రోజ్ ఫ్లవర్స్ లాంటి ఒక రెసిపీ చేసాము, అది కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ అన్నీ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటున్నాము. ఇంకా మన ఛానల్లో కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, బీట్రూట్ లిప్ బామ్ ఎలా చేసుకోవాలి, నారింజ తొక్కలతో సోప్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ఎగ్ నూడిల్స్ కూడా ఉంది, అది చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నీట్గా ఎలా కలుపుకోవాలంటే చాలా లూజ్గా కలుపుకోవాలి, ఫ్రీగా, ఎక్కువ ప్రెస్ చేయకుండా, ప్రెషర్ ఇవ్వకుండా. తర్వాత వచ్చేసి దీన్ని మనం ఎలా ముద్ద చేస్తామో అసలు ఏంటి అనేది మీరు చూస్తూ ఉండండి, వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నామంటే నెయ్యి తీసుకుంటున్నాము. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అందులో నుంచి. ఈ నెయ్యి కూడా మనం ఇంట్లో తయారు చేసుకుందే, దాని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది మాత్రం మీరు కూడా ట్రై చేయండి. మనం నెయ్యి కూడా వేసుకున్నాం కదా, నెయ్యి మేగడ నుంచి వెన్నపోసాలు చాలా ఈజీగా ఎలా తీయాలనే వీడియో కూడా ఉంది, దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి చక్కగా మనం అలా కలిపేసుకోవాలి. కలుపుకుంటే బాగా వస్తుంది మనకి ఇది. చక్కగా అలా లూజ్గా అంటే ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా చేసుకుంటే మనకి బాగా లోపల బిస్కెట్ బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని చూపిస్తున్న విధంగా అలా ఈజీగా అలా అనగానే, అంటే మరీ చపాతీ పిండిలాగా కూడా కాకుండా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మనం. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. అంతలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే వాటిని నీట్గా మనం జస్ట్ అలా బిస్కెట్ షేప్లో మనం వాటిని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నటువంటి కుక్కర్లో మనం ఈ బిస్కెట్స్ని పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి బిస్కెట్స్ అనేవి తయారైపోతాయి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, చాలా క్రిస్పీగా బాగా వస్తాయి మనకి బిస్కెట్స్ ఇవి. చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్. ఇది హెల్దీగా తయారు చేసుకున్నాం మనం. గోధుమ పిండి, బెల్లం ఇలాంటివన్నీ వాడాము. ఇందులో వచ్చేసి పైన వాటర్ మెలన్ సీడ్స్తో గార్నిష్ చేసేసుకుంటే మనకి రెసిపీ తయారైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.